మన ప్రియుడును రక్షకుడును యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నిన్న ఉదయకాలం దేవుని యొక్క లేఖనాల్లో నుంచి పాత నిబంధన విభజన, క్రొత్త నిబంధన విభజన, కీర్తన గ్రంథం విభజన గురించి మనం ధ్యానించాం. ఇప్పుడు 23వ కీర్తన గురించి మనం ధ్యానించిపోతున్నాం. బైబిల్ గ్రంథం అంతటిలో కీర్తనలో అతి ప్రాముఖ్యమైన కీర్తన, ఆత్మీయమైన కీర్తన, క్రైస్తవులందరికీ పరిచయమైన కీర్తన, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారందరికీ బాగుగా తెలిసిన కీర్తన. చిన్నపిల్లలు కూడా సండే స్కూల్లో కంఠస్థ వాక్యాలలో అతి ప్రాముఖ్యమైన కీర్తన. దాదాపుగా అన్ని సంఘాల్లో అందరికీ తెలిసిన కీర్తన ఈ కాపరి కీర్తన. కాపరి చేత గొల్లెలు ఏ రీతిగా నడిపించబడతాయో అలానే మనిషిని యొక్క జీవితం కూడా ఈ కీర్తన ద్వారా నడిపించబడుతుంది. ఈ కీర్తనలోని ఆత్మీయ సత్యాలు, లోతైన భావాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయడానికి దేవుడు మనల్ని నడిపించునుగాక. మనము ఈ 23వ కీర్తన మనం ధ్యానించే ముందుగా 22వ కీర్తన, 25వ కీర్తన గురించి కూడా మనం తెలుసుకోవాలి. 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన, ఈ 3 కీర్తనలు అనుసంధానం కలిగి ఉన్నాయి. దాదాపుగా ఈ 3 కీర్తనలు యేసుక్రీస్తు సంబంధించినటువంటి కీర్తనలే. 22వ కీర్తన మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏమి చేశాడు, ఆయన చేసిన పని. 23వ కీర్తన ఆమె ఏం చేస్తూ ఉన్నాడు. 24వ కీర్తన ఆయన ఏం చేయబోతున్నాడో రాయబడింది. 22వ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏమి చేశాడు, మన కొరకు ఆయన చేసిన పని ఏంటి. 23వ కీర్తనలో యేసుక్రీస్తు నమ్ముకున్న వారిని దేవుడు ఎలా పని చేస్తూ వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు రాయబడింది. 24వ కీర్తనలో తను నమ్ముకున్న బిడ్డలను కాపరిగా ఆయన ఏం చేయబోతున్నాడో రాయబడింది. రెండోదిగా 22వ కీర్తనలో ఆయన మన కొరకు ఎలా చనిపోయాడు మన కొరకు రాయబడింది. 23వ కీర్తనలో ఆయన మన కొరకు జీవిస్తూ ఎలా సహాయం చేస్తున్నాడో రాయబడింది. 24వ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఎలా రాబోతున్నాడో రాయబడింది. 22వ కీర్తనలో ఆయన మంచి కాపరిగా మనకు కనిపిస్తాడు. 23వ కీర్తనలో గొప్ప కాపరిగా మనకు కనిపిస్తాడు. 24వ కీర్తనలో ప్రధాన కాపరిగా మనకు కనిపిస్తాడు. 4వ విభజనగా 22వ కీర్తన కల్వరి కొండ కీర్తన, 24వ కీర్తన సియోను కొండ కీర్తన. ఈ 2 కీర్తనలు మధ్యలో ఉన్నది 23వ కీర్తన. దీన్నే లోయ కీర్తన అంటారు. 2 కొండల మధ్యలో లోయ ఏ రీతికైతే ఉందో అందువల్ల దీనిని లోయ కీర్తన అంటారు. అందువల్ల దావీదు భక్తుడు గాఢంధకార లోయలలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను అని అంటాడు. కాబట్టి కల్వరి కొండ కీర్తన, లోయ కీర్తన, సియోను కొండ కీర్తన. 5వదిగా ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడుగా మన కొరకు ఏం చేశాడో 22వ కీర్తన రాయబడింది. 23వ కీర్తనలో ఆయన ఎలా తృప్తిపరిచేవాడో తన బిడ్డలను రాయబడింది. 24వ కీర్తనలో సైన్యంలోకి అధిపతికి యెహోవాగా ఎలా మనల్ని ఆయన కాపాడబోతున్నాడో రాయబడింది. 6వదిగా కాపరి సిలువ యొక్క కొయ్యను గురించి రాయబడింది, సిలువ కర్ర. 23వ కీర్తనలో కాపరి కర్ర గురించి రాయబడింది. 24వ కీర్తనలో కాపరి కిరీటం గురించి రాయబడింది. 22వ కీర్తనలో రక్షణ యొక్క పునాది. 23వ కీర్తనలో రక్షించబడిన వారికి దేవుడు ఎలాంటి కాపుదలనిస్తాడో రాయబడింది. 24వ కీర్తనలో రక్షించబడిన వారికి నిరీక్షణ గురించి రాయబడింది. ఈ 7 విషయాలు మనం ధ్యానించడానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుని ఈ వాక్యదానానికి వెళ్దాం. దయడున్న మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమ బట్టి మీకు వందనాలు. మీ దాసుడు మీ పక్షంగా ఉండి మాట్లాడుతుండగా సహాయం తెచ్చమని, ఎవరైతే ప్రభా ఈ యొక్క టీవీ ద్వారా ప్రభా ఈ వాక్యాన్ని ఉంటున్నారో వారి హృదయాలను మీరు కార్యం జరిగించమని యేసుక్రీస్తుని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనం మొట్టమొదటిగా ఈ 22వ కీర్తన, 23వ కీర్తన, 24వ కీర్తన ఈ 3టిని మనం విభజించుకున్నాం. మొట్టమొదటిగా ఆయన చేసిన పని 22వ కీర్తన మొదటి వచనం చూద్దాం ఒకసారి. నా దేవా, నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. ఆయన మన కొరకు ఏం చేశాడు రాయబడింది. మన కొరకు ప్రాణము త్యాగం చేశాడు. ఏం పని చేశాడు ఆయన? మన కొరకు చనిపోయాడు రాయబడింది. చూడండి ఇక్కడ 23వ కీర్తనలో చూద్దాం. 23వ కీర్తన 2-4 వచనాలు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు,
శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించున్నాడు. ఇక్కడ ఆయన ఏ పని చేస్తూ ఉన్నాడు, మన కొరకు చేశాడు. పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచర్. ఆయన గతంలో మన కొరకు చనిపోయాడు, ఇప్పుడు బ్రతికి ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. తను నమ్ముకున్న బిడ్డలను కాపరి ఏ రీతికైతే గొర్రెలను మంచి పచ్చికల చోట్ల తీసుకెళ్తాడో అలా నడిపిస్తూ ఉన్నాడు. ఆ ఆహారం తిన్న తర్వాత అవి విశ్రాంతి తీసుకున్నట్టుగా విశ్రాంతిలోకి తీసుకెళ్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని లేఖనాల్లో ఏమని రాయబడిందంటే 23వ కీర్తన 2వ వచనం 4వ వచనంలో, గాఢాంధకారంలో నేను సంచరించిన ఏ అపాయమును నేను భయపడను, నీవు నాకు తోడై ఉందువు. అంటే ప్రజెంట్గా ఆయన తన నమ్ముకునే బిడ్డలను ఏం చేస్తాడంటే నడిపిస్తాడు, పని చేస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు. 24వ కీర్తన 9వ వచనం చదువుతాం. ఏం రాయబడింది? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకునడి. ఆయన ఏం చేయబోతున్నాడు? మహిమగల స్థలాన్ని మన కొరకు సిద్ధపరచబోతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చదివితే మొదటి నుంచి ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. మహిమగల స్థలం మన కొరకు ఆయన ఏం చేశాడు? 22వ కీర్తన రాయబడింది. మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడో 23వ కీర్తన రాయబడింది. మన కొరకు ఏం చేయబోతున్నాడో మహిమగల సింహాసనం దగ్గర మనకి అవకాశం ఇవ్వడానికి మన కొరకు ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. రెండోదిగా ఆయన మన కొరకు హీ డైస్, ప్రభువైన యేసుక్రీస్తు డైడ్. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఎలా ఆయన మన కొరకు చనిపోయాడు? 22వ కీర్తన 10వ వచనం నుంచి మనం చదివితే 21వ వచనం వరకు రాయబడింది. చూడండి, గర్భవాసి అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయడం అవడం లేడు. నాకు దూరంగా ఉండకము, వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి, పాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించినవి. చీల్చుచును గర్జించుచుండు సింహం వలె వారు నోళ్లు తెరుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు పాపులైనటువంటి మానవుల కొరకు ఏమి చేశాడు? పరలోకంలో ఉన్న ఆనందాన్ని వదిలిపెట్టి భూలోకంలోకి పాపులమైన మన కొరకు మానవుడిగా అవతరించాడు. నీవు చేసిన పాపాలు, నేను చేసిన పాపాలు, వాటికి శిక్ష మన మీద రావాల్సినప్పుడు వాటి శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు తన మీద వేయించుకున్నాడు. ఇక్కడ 14వ వచనం రాయబడింది, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. మనం కూరగాయలు కడిగిన తర్వాత, ఏదైనా బట్టలు ఉతికిన తర్వాత వ్యర్థమైన నీళ్లు పారబోస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అలానే నీళ్ల వలె పారబోయబడ్డాడు. నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఎముకలు ఎలా స్థానం తప్పిపోయినాయి, మన కొరకు ఆ దేహాన్ని ఎలా రూపము లేకుండా చేసుకున్నాడు. ఆయన గురించి రాయబడింది, ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు. అలాంటి దేవుడు మన పాపం నిమిత్తం ఈ లోకంలోకి వచ్చాడు. మన కొరకు ఆయన ఎముకలు స్థానం తప్పిపోయినాయి. ఏమని రాయబడింది చూడండి, నా బలం ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆనంద పాత్రను మనకి ఇవ్వడానికి దుఃఖ పాత్రను అనే పానీయం పుచ్చుకున్నాడు. ఆయన బలము ఎండిపోయింది, ఆయన నాలుక దవడను అంటుకొని ఉన్నదని రాయబడింది. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నాయి, దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచున్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ప్రభువైన యేసుక్రీస్తు ఆ కలువరి శిలువలో ఎలా మన కొరకు చనిపోయాడు, ఆ కలువరి శిలువలో ఎలా మన కొరకు గాయాలు పొందాడు, ఆ కలువరి శిలువలో ఎలా మన కొరకు స్వరూపమైన సహసనం లేకుండా అయ్యాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు నిందలు, బాధలు, అవమానాలు ఎలా అనుభవించాడు. రాయబడింది 18వ కీర్తనలో, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగి కొరకు చీట్లు వేయించున్నారు. యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరబడి నాకు సహాయం చేయము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణము తప్పింపము, సింహపు నోట నుండి నన్ను రక్షించము. ఇక్కడ ఎలాంటి ప్రజలు? కుక్కల స్వభావం కలిగిన ప్రజలు, సింహపు స్వభావం కలిగిన ప్రజలు, వాళ్ళ మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నతమైన స్థానంలో ఉండి కోటాను కోట్ల దేవతల చేత మానక పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవుడే నీ నా పాపాల కొరకు ఈ లోకంలోకి వచ్చి సిలువ వేడి సిలువ వేడి సిలువ వేడిని అనిపించుకున్నాడు. కుక్కల వంటి స్వభావం కలిగిన మనుషుల చేత సింహపు స్వభావం కలిగిన మనుషుల మధ్యలో ఆయన నలిగిపోయాడు. ప్రజలందరూ తెలుసు ఆయన నిర్దోషి అయినా ఆయన మన కొరకు చనిపోవడానికి వచ్చాడు. కాబట్టి మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను
తండ్రికి ఆయన అప్పగిపుకున్నాడు. మనం రెండోదిగా 23వ కీర్తన మనం చూస్తే ఆయన జీవిస్తూ ఉన్నాడు. 22వ కీర్తనలో ఆయన మనం చనిపోయాడు మన కొరకు. 23వ కీర్తనలో ఆయన జీవిస్తూ ఉన్నాడు. 23వ కీర్తన 4వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది? గాఢంధకార లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. తోడై ఉంటావు, నన్ను ఆదరించును అంటే ఆయన జీవిస్తూ మనకు తోడయుండి మనం ఆదరిస్తూ మనల్ని నడిపిస్తూ మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అంటే 22వ కీర్తనలో మనం చనిపోయాడు మన కొరకు, 23వ కీర్తనలో మన కొరకు జీవిస్తూ బ్రతికుండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. 24వ కీర్తనలో ఆయన మన కొరకు రాబోతున్నాడు. 24వ కీర్తన 9వ వచనం చదువుదాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవహించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. కాబట్టి ఇక్కడ 24వ కీర్తనలో ఆయన మన కొరకు రాబోయేవాడుగా ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మన కొరకు రాబోతున్నాడు. మూడోదిగా 22వ కీర్తనలో ఆయన మన కొరకు మంచి కాపరిగా మనకు కనిపిస్తాడు. 23వ కీర్తన గొప్ప కాపరిగా మనకు కనిపిస్తాడు. 24వ కీర్తనలో ప్రధాన కాపరి, మంచి కాపరిగా మన కొరకు చనిపోయాడు. గొప్ప కాపరిగా మన అవసరాలు తీరుస్తున్నాడు. ప్రధాన కాపరిగా మన కొరకు రాబోతున్నాడు వాడబారని కిరీటంతో. కాబట్టి దేవుని లేఖనాల్లో యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ప్రభువైన యేసుక్రీస్తు మంచి కాపరిగా 22వ కీర్తనలో మన కొరకు ప్రాణం పెట్టిన కాపరిగా మనం చూస్తాం. రెండోదిగా 23వ కీర్తన గొప్ప కాపరి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తకి దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇక్కడ గొర్రెల కాపరి, గొర్రెల గొప్ప కాపరిగా మన కొరకు ఏమి చేయుచున్నాడు? ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మంచి కాపరిగా చనిపోయాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప కాపరిగా మన ప్రతి అవసరత తీరుస్తూ ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము ఏం చేస్తున్నాడు? మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నాడు గొర్రెల గొప్ప కాపరైన యేసు అని రాయబడింది. తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రతి మంచి పనిని దేవుడు మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తూ ఉన్నాడు. పుట్టినోట్లు ఏమని రాయబడింది ఇక్కడ? మీలో. కాబట్టి అనుకూలమైన విషయాలు, మంచి విషయాలు, అనుకూలమైన కార్యాలు, మంచి కార్యాలు మనలో ఉండి మనం జరిగిస్తూ ఉన్నాడు. ఎవరైనా గొప్ప కాపరి. ఇంకా దేవుని లేఖలను చూద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానుదేగు దేవుడు కొంచెం కాలం మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి సిద్ధపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. దేవుని లేఖనాల్లో రాయబడింది ఎలాంటి అవసరాన్ని తీరుస్తాడు దేవుడు, ఎలాంటి దేవునిలో మనకు కలిగిస్తాడు, గొప్ప కాపరిగా మనల్ని ఎలా పోషిస్తాడు, సంరక్షిస్తాడు. దేవుని లేఖనాల్లో మనకి స్పష్టంగా రాయబడింది. ఆ తర్వాత 24వ కీర్తన చూద్దాం. ప్రధాన కాపరిగా ఆయన ఎలాంటి సహాయం చేయబోతున్నాడు? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమా కిరీటము పొందుదురు. దేవుని లేఖనాల్లో మంచి కాపరిగా మన కొరకు ఆయన చనిపోయాడు. గొప్ప కాపరిగా మన ప్రతి అవసరత, మన ప్రతి ఆలోచనను ఎరిగి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ప్రధాన కాపరిగా వాడవారని కిరీటంతో మన కొరకు ఆయన రాబోతున్నాడు. రాయబడింది ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడవారని కిరీటము పొందుదురు.
కాబట్టి తను నమ్ముకుని తన కొరకు సాక్షులుగా జీవించినట్టు వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. మంచి కాపరిగా మన కొరకు చనిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు నా కాపరిని నువ్వు విశ్వసించినట్లయితే నిన్ను గొప్పవాడుగా దేవుడు చేస్తాడు. గొప్పవాడి కొరకు ప్రధాన కాపరిగా వాడబారని కిరీటంతో రేపు భవిష్యత్తులో నీ కొరకు రాబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నీకు మంచి కాపరిగా ఉన్నాడా? ప్రభువైన యేసుక్రీస్తు నా గొప్ప కాపరిని నువ్వు అనుకుంటున్నావా? ఈ గొప్ప కాపరి నీకు ప్రధాన కాపరిగా రేపు రాబోతున్నాడు. చీఫ్ షెపర్డ్, గుడ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్, చీఫ్ షెపర్డ్. ఈ లోకంలో ఉన్నటువంటి ఎంతోమంది ప్రధానం కంటే ప్రధానమైన వాడు ఆయన. ఈ లోకంలో ఒక ప్రధానమైన వ్యక్తి మన దగ్గరికి రావాలంటే మనం చాలా కష్టపడాలి. ఒక ముఖ్యమైన వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి మన దగ్గర రావాలంటే మనం చాలా కష్టపడాలి. ఎంతో ధనం మనం ఖర్చు పెట్టాలి. కానీ మన ప్రియుడు, మన ప్రభువును, రక్షకుడు, సృష్టికర్త, ప్రపంచానికే జ్ఞాని, ప్రపంచంలోనే ఉన్నతమైన వాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నువ్వు నమ్మితే నీ కాపరిగా ఉంటాడు, గొప్ప కాపరిగా ఉంటాడు. నువ్వు నమ్మితే నీ కొరకు ప్రధాన కాపరిగా రేపు భవిష్యత్తులో రాబోతున్నాడు. 4వదిగా కల్వరి కొండ కీర్తన. ప్రభువైన యేసుక్రీస్తు 22వ కీర్తనలో మన కొరకు ఆ కల్వరి కొండ మీద ఎలా శ్రమను అనుభవించాడు. 22వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట రాయబడింది, నా దేవా నా దేవా నువ్వు నన్నేలా చేయి విడిచితివి. కొండ మీద ఉండి ఆ శిలువ మీద ఆకాశానికి భూమి మధ్యలో ఒక పక్షి వలె వేలాడబడి ఆయన నీ కొరకు ఆ కల్వరి కొండ మీద ప్రార్థన చేశాడు. నా దేవా నన్ను నేల విడనాడితివి. తనైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఆయన చేతులతో నిన్ను నన్ను పట్టుకున్నాడు. ఆయన యేసుక్రీస్తుని వదిలిపెట్టకపోతే, ఆయన విడిచిపెట్టకపోతే నీకు నాకు రక్షణ లేదు. కాబట్టి కల్వరి కొండ కీర్తన అని ఆ కీర్తనకి ఇవ్వబడింది. ఎందుకంటే ఆ కల్వరి కొండ మీద ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు. 2వదిగా 24వ కీర్తన సియోను కొండ కీర్తన. దేవుని యొక్క లేఖనాల్లో 24వ కీర్తన 3వ వచనంలో రాయబడింది, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. ఏమని రాయబడింది? ఆయన పర్వతము ఎక్కగలిగిన వాడెవడు. సియోను కొండ. రేపు భవిష్యత్తులో అందరం యెరూషలేము వెళ్ళే అవకాశం రేపు రాబోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేమును స్థానంగా తీసుకొని ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. ఆ సియోను కొండ మనము 24వ కీర్తనలో మనం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి కొండ అనుభవం నీకు ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో నువ్వు గాఢంధకార లోయలో సంచరించిన ఏ పానికి నువ్వు భయపడే పని లేదు. ఎందుకంటే నీ గురి సియోను కొండ మీద ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి కొండ మీద నీ కొరకు ప్రాణం త్యాగం చేశాడు. ఆయన పక్కలో బల్లెపూడు పొడిచినప్పుడు రక్తం నీరుగా కారింది. నీ కొరకు తన రక్తమంతా దారపోశాడు. ప్రభువైన యేసుక్రీస్తు నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు గాఢంధకార లోయలో సంచరించిన ఏ శ్రమలలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా దేవుడు నిన్ను ఆదరించి నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి సియోను కొండ అనుభవం నీకుంటే, కల్వరి కొండ అనుభవం నీకుంటే, నువ్వు లోయలో సంచరించిన నీ గురి సియోను కొండ వైపు ఉంటుంది. కాబట్టి దేవుడు నీకు కనిపిస్తాడు. 5వదిగా 22వ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడుగా మనకు కనిపిస్తాడు. 22వ కీర్తన 27వ వచనం చూద్దాం. భూదిగంతంలో నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు, అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిగా మన కొరకు చేసిన కార్యం. భూదిగంతంలో నివాసులందరూ, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. మన ఇంట్లో మన కుమారుడు పుడితే మన సంతోషం, మన ఇంట్లో మన వారసులు సంతోషం. కుమార్తె పుడితే మన సంతోషం, మన కుటుంబానికి సంతోషం, మన వారసుల సంతోషం, మన బంధువులకి మిత్రుల సంతోషం. కానీ యేసుక్రీస్తు యొక్క పుట్టుక ప్రపంచ మానవాళికి సంతోషం. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది, ఆయన పుట్టినప్పుడు అందరూ సంతోషించారండి. సంతోషకరమైన వార్త ఆయన యొక్క పుట్టుక. కాబట్టి దేవుని లేఖలో రాయబడింది, ఆయన రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు. భూదిగంతంలో నివాసులందరి కొరకు, అందరూ పాపులని బైబిల్ చెప్తా ఉంది. అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తాను సమర్పించుకున్నాడు. అందరి కొరకు చనిపోయాడు ఆయన. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళకి ఆయన రక్షకుడు. 23వ కీర్తనలో ఆయన తృప్తిపరిచేవాడు అని రాయబడింది. 23వ కీర్తన 5వ వచనం చదువుతాం.
ఏమని రాబడింది? నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఆయన తృప్తిపరిచేవాడు. ఏం తృప్తిపరిచేవాడు? శత్రువులు ఎదుట భోజనము సిద్ధపరిచేవాడు, నూనెతో తల అంటేవాడు. అంటే సమృద్ధి అయిన జీవితం, తృప్తికరమైన జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు నీవు రక్షకుడిగా అంగీకరిస్తే నీ జీవితంలో తృప్తే, నీ జీవితంలో ఆనందమే, నీ జీవితంలో సంతోషమే. కాబట్టి రక్షకుడు యేసుక్రీస్తు నావాడు, నేను రక్షకుడిని నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను నువ్వు అనుకున్నప్పుడు నీ జీవితంలో యేసుక్రీస్తు నీ హృదయంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. తృప్తిపరిచేవాడు ఆయన ఏమంటున్నాడు? భోజనం విషయంలో, ఆత్మ సంబంధమైన భోజనం విషయంలో, శరీర సంబంధం భోజనం విషయంలో చింతపడాల్సిన అవసరం లేదు. దేవుని లేఖనాలు రాయబడింది, దేవుని నమ్మున్న వారు, దేవునందు భయభక్తి కలిగిన వారికి ఏ లేమి ఉండదన్నాడు. సింహ పిల్లలు లేమి గల్లా ఆకలి ఉన్నప్పటికీ తను నమ్ముకున్న బిడ్డలకు లేమి లేకుండా ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆయన 24 కీర్తనలు మనం సైన్యంలో గదిబదుగు యెహోవా 24 కీర్తన మొదటి వచ్చిన భూమియు దాని సంపూర్ణతయు లోకములు దాని నివాసులు యెహోవాయే. ప్రపంచమంతా ఆయనదే. ఆయన రక్షకుడు, ఆయన తృప్తిపరిచేవాడు, ఆయన సైన్యములకు అధిపతి. ప్రపంచమంతా ఆయనదే. 6వ మాట కాపరి కొయ్య. 22వ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక కాపరిగా ఆ కొయ్య మీద ఎలా వేలాడబడ్డాడు. ఆయన సిలువ మీద చనిపోయాడా, సిలువ మ్రాను మీద చనిపోయాడా? సహజంగా మనం ఫోటోల్లో చూస్తూ ఉంటాం, వాటిలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువను గురించి చూస్తూ ఉంటాం. అది మంచి నున్నగా పాలిష్ పెట్టినటువంటి కర్రగా కనిపిస్తుంది. కానీ బైబిల్లో ఏం చెప్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు సిలువ మ్రాను మీద వేలాడబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ కొయ్య మీద వేలాడబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మాను అనుభవం, యేసుక్రీస్తు సిలువ మ్రాను అనుభవం నీకుంటే 23వ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు కాపరిగా ఆయన కర్ర తీసుకొని నిన్ను ఆదరిస్తాడు, కాపరిగా నిన్ను పోషిస్తాడు. కాపరి బాధ్యత ఆయన తీసుకుంటాడు. 24వ కీర్తన కాపరి కిరీటం. ప్రభువైన యేసుక్రీస్తు కాపరిగా నీకు కిరీటం ఇవ్వడానికి రాబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన పౌలు భక్తుడు మాట అన్నాడు తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో, మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. కాబట్టి యేసుక్రీస్తు కాపరిగా భవిష్యత్తులో తను నమ్ముకునే బిడ్డలకు మంచి పోరాటం పోరాడిన విశ్వాసాలకు కిరీటాలు తీసుకొని రాబోతున్నాడు, కిరీటాలు ఇవ్వబోతున్నాడు. 7వదిగా రక్షణ పునాది. తర్వాత దేవుని యొక్క లేఖనాల్లో 23వ కీర్తనలో రాయబడింది యేసుక్రీస్తు మన కొరకు చేసిన కార్యాలు. 23వ కీర్తన 24 కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు నిరీక్షణ అయి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. 2వ విభజన మనం చూస్తే కీర్తన గ్రంథము 6 వచనాలు ఉన్నాయి. 23వ కీర్తనలో మొదటి 2 వచనాలు ఒక భాగము, 3-4 వచనాలు ఒక భాగము, 5-6 వచనాలు ఒక భాగం. మొదటి 2 వచనాలు శరీరం గురించి రాయబడినాయి, 3-4 వచనాలు ప్రాణం గురించి రాయబడ్డాయి, 5-6 వచనాలు ఆత్మని గురించి రాయబడ్డాయి. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవము శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ నిందారహితంగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడునుగాక. ఇక్కడ శరీరము, ప్రాణము, ఆత్మ ఈ 3 ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే ముందుగా ఎలా ఉండాలంటున్నాడు? నిందారహితంగా ఉండాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని లేఖనాల్లో మనకి ఈ కీర్తనకారుడు దావీదు యేసుక్రీస్తుని కాపరిగా నువ్వు ఉంచుకుంటే నీ శరీరానికి కాపుదలనిస్తాడు, నీ ప్రాణానికి కాపుదలనిస్తాడు, నీ ఆత్మకి కాపుదలనిస్తాడు. అందువల్ల మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఆయన గురించి రాయబడింది, ఆయన ఆత్మలకు కాపరి అని రాయబడింది. నీ శరీరానికి ఆయన కాపరి, నీ శరీరంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత నీ ఆత్మ కూడా ఆయన కాపరి. కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నీ శరీరం చనిపోతుంది కానీ నీ ఆత్మ నీకు మరణం లేదు. కాబట్టి ఆత్మకి కూడా ఆయన కాపరిగా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనంలో మాట రాయబడింది, సమస్త శరీరాత్మలకు దేవుడు అని అంటున్నాడు. కాబట్టి శరీరానికి ఆత్మకి ఆయన దేవుడు. నీ శరీరానికి ఆయన దేవుడిగా ఉండాలి, నీ ఆత్మ కూడా ఆయన దేవుడిగా ఉండాలి. శరీరానికి ఆత్మకి మధ్యలో ప్రాణం ఉంది. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నీ ప్రాణం పోయిన తర్వాత నీ శరీరానికి విలువ లేదు, నీ ఆత్మకే విలువ ఉంది. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని నువ్వు ఆలోచించుకోవాలి. దేవుని లేఖనాలు రాయబడింది 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో, శరీరానికి ఆత్మకి కల్మషం ఉందని చెప్తా ఉన్నాడు. కాబట్టి శరీరానికి ఆత్మకి ఉన్న కల్మషం నువ్వు శుద్ధి చేసుకోవాలంటే
ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసుక్రీస్తు 22వ కీర్తనలో నీ కొరకు ఏం చేశాడో రాయబడింది. 23వ కీర్తనలో ఏమి చేస్తున్నాడో రాయబడింది. 24వ కీర్తనలో ఏమి నీ కొరకు చేయబోతున్నాడో రాయబడింది. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు కలువరి కొండ అనుభవం నీకుంటే, నీవు గాఢంధకారంలో సంచరించిన నీ గురి ప్రభువైన యేసుక్రీస్తు సీయోను వైపు నీ గురి ఉంటే తప్పనిసరిగా నిన్ను కాపరిగా ఆదరిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. కాబట్టి నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ, ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. శరీరం గురించి రాయబడింది మొదటి 2 వచనాలు. తర్వాత ప్రాణం గురించి రాయబడింది 3వ వచనం రాయబడింది. నా ప్రాణమునకు ఆయన చేత తీర్చున్నాడు. 5వ వచనము ఏమన్నాడు? నా శత్రువుల ఎదురు నాకు భోజనం సిద్ధపరుస్తావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొలుచు, నేను బ్రతుకు దినమన్నీ కృపాక్షరంలో నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. కాబట్టి ఎక్కడ దావీదు చిరకాలం ఉన్నాడా? కానీ దావీదు ఆత్మ చిరకాలం ఉంది. కాబట్టి ఆయన నా కాపరి, యెహోవా నా కాపరి. దేనికి? శరీరానికి కాపరి. దేనికి కాపరి? నీ ప్రాణానికి కాపరి. దేనికి కాపరి? నీ ఆత్మకు కాపరి. నీ శరీరంలో ఉన్నటువంటి మలినాన్ని, నీ ఆత్మలో ఉన్న మలినాన్ని శుద్ధి చేయాలంటే యేసుక్రీస్తు రక్తం ఒకటే. కాబట్టి యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ శరీరంలో ఉన్న కల్మషం, నీ ఆత్మలో ఉన్న కల్మషము యేసుక్రీస్తు రక్తం ద్వారా శుద్ధి చేసి యేసుక్రీస్తు నీలోకి వచ్చి నిన్ను నడిపిస్తూ, నిన్ను పోషిస్తూ, నిన్ను సంరక్షించేవాడిగా ఉన్నాడు. కాపరి ఏ రీతిగా గొర్రెలు నడిపిస్తాడో అలా నడిపిస్తాడు. కాపరి ఏ రీతిగా అయితే పోషిస్తాడో అలా పోషిస్తాడు. కాపరి రాత్రి వేళ నిద్రపోకుండా ఏ రీతిగా ఆయన సంరక్షిస్తాడో అలా మన కాపరి నిన్ను కాపాడుతాడు. కాబట్టి యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆ యొక్క 22వ కీర్తనలో ఎలా చనిపోయాడో రాయబడింది. 23వ కీర్తనలో ఆయన కాపరిగా ఎలా కాపాడుతున్నాడో రాయబడింది. 24వ కీర్తనలో ప్రధాన కాపరిగా ఎలా రాబోతున్నాడో రాయబడింది. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. కాపరిగా ఆయన యొక్క మందులోకి రండి. ఆయన కాపరి, నా రక్షకుడు అని ఆయన దగ్గరికి రండి. ఆయన తృప్తినిచ్చే జీవితాన్ని నీకు ఇస్తాడు. పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. ఒకవేళ యేసుక్రీస్తుని సొంత రక్షకుడు అంగీకరించకుండా నువ్వు చనిపోతే నీ ఆత్మ అగ్నిగుండంలో కాలిపోతుంది. అగ్నిగుండం నుంచి ఆయన తప్పించేవాడు. అగ్నిగుండం నుంచి తప్పించి నీకు సహాయం చేసేవాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో మన కొరకు అనుగ్రహించబోతున్న మహిమా స్థలాన్ని మీరు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.